గెలిచినోడికి ప్రజాభిమానం, ఓడినోడికి ఈవీఎం అనుమానం. ఇది మన భారతదేశపు రాజకీయాల్లో ఒక సహజ సిద్ధం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఆర్జేడీ దారుణ ఓటమి తర్వాత ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఆర్జేడీ వాళ్ళు. దాన్ని ఇక్కడ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ అలాగే యాంటీ మోడీ శక్తులు, యాంటీ జాతీయవాద శక్తులు ప్రచారంలోకి తీసుకొస్తారు. ఏంటనంటే ఒక్కొక్క ఈవీఎంలోనంటే 25,000 ఓట్లు ముందే బీజేపీకి అని వేసేసారట. మరి అప్పుడు ఆ తేజస్వి యాదవ్ ఎట్ట గెలిచాడు నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళకి ఆ 25-30 సీట్లు 35 సీట్లు ఎందుకు వస్తాయి అర్థం కాలేదు. అక్కడ ఆ వాటిట్లో మాత్రమే తగ్గించుకున్నారే ఏంటి బీజేపీ వాళ్ళు. 25,000 యాడ్ చేసేసుకుంటే మరి వీళ్ళ ఏజెంట్లు అందరు నిద్రపోతున్నారా? అక్కడ ప్రతి ఒక్క ఏజెంట్ కూడా వాళ్ళు ఎదురుగుండా ఓటు వేసిన తర్వాతనే కదా, లెక్క చూశాకనే కదా అది ఓపెన్ అయ్యేది. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. బట్ పబ్లిక్కి తెలియనోడికి తప్పుడు ప్రచారం చేయడం, తెలిసినా కూడా మావాడే గెలుస్తాడు అనుకునేటటువంటి వాడికి తప్పుడు ప్రచారం చేయడం అలవాటు. కాబట్టి అది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారట. ఈవీఎంల వ్యవహారం సక్రమంగా లేదంటే గతంలో ఎంతోమంది పోయారు, అంతా అయింది, అంతా చూసుకున్నారు. ఈ డ్రామాలు మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి ఆ ఓట్ చోర్కి తోడుగా ఇప్పుడు ఈవీఎం చోర్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తెస్తారనమాట.